చల్లటి కబురు అందించిందా, లేకపోతే తుఫాన్ లాంటి వార్త అందించే ప్రయత్నం చేస్తుందా? అల్పపీడనం ఏర్పడబోతుందా, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎండతో విలువలాడిపోతున్నారని చెప్పుకోవాలి. ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు ఉక్కబోతుతో. ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది, అల్పపీడనం ఏర్పడబోతుందా, దీనికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ముందుకు వచ్చేస్తుంది. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. వెదర్ అప్డేట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు వర్షాలు ఉండబోతున్నాయి. కోస్తాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనాలున్నాయి. పాడేరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఇంకొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ప్రస్తుతం వాతావరణ మార్పు కనిపిస్తుంది. కొన్ని చోట్ల భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతూ ఉంటే, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండడం, ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు కూడా కమెంట్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ ఇక్కడున్న రిపోర్ట్కి అండ్ మీరు అందిస్తున్న రిపోర్ట్కి మనం బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకే భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది నేను ఒక్కసారి రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. విజువల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఇదిగోండి బంగాళాఖాతానికి సంబంధించి విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్. ఓకే, విజువల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇది బంగాళాఖాతానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇప్పుడు కాస్త కలర్ మార్చే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఓకే, ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఈ ప్రాంతానికి సంబంధించి ఓకే బంగాళాఖాతంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందనేది మీరు చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా మనకి విజువల్ ఉంది. ఇదిగోండి బంగాళాఖాతంలో ప్రస్తుత పరిస్థితి ఇది. అల్పపీడన ప్రాంతం ఇది. ఇప్పటికీ దీని ఇంపాక్ట్ మనకి కాస్త కనిపిస్తుంది. మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇటు ఆంధ్రప్రదేశ్ మీద, కాస్త తమిళనాడు మీద కూడా కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. శ్రీలంక నుంచి, దాంతోపాటు మనకి బహుశా దీని ఇంపాక్ట్ అనుకోవచ్చు కర్ణాటక వరకు కూడా కనిపిస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా, అటు గోవా వరకు కనిపిస్తుంది మనకి. దాంతోపాటు ఒడిస్సాతో పాటు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా ఉంది. సో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందానికి మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ విజువల్లో చూస్తే మనకి అర్థమవుతుంది. సో దీని ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్గా ఉందా, ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతూ ఉందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి విజువల్స్ను మీరు చూడొచ్చు. ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇస్తున్న రిపోర్ట్ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం ఏముంటుందంటే, ఇంకొన్ని రోజుల పాటు ఇటువంటి సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతున్నమాట. ఒకసారి విజువల్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఉత్తర శ్రీలంక తీరం విజువల్లో మీరు చూడొచ్చు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఉత్తర శ్రీలంక తీరం అలాగే నైరుతి బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అంటే మే 11న అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. సో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందండి. ఆవర్తనం కాస్త ఇప్పుడు ఇక్కడ బలపడింది, ఇంకొక ఆవర్తనం కూడా ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న అల్పపీడనం మరింత అలా బలపడే అవకాశం ఉంది. అది వాయుగుండంగా మారే అవకాశం ఉందా అనేది ఈ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. ఒకసారి నేను మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి అల్పపీడన ప్రాంతం అని చెప్పి భారత వాతావరణ శాఖ గుర్తించింది. మీరు గమనిస్తే LPA, లో ప్రెషర్ ఏరియా అని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది ఇక్కడ గమనిస్తే కనుక. అండ్ దాని ప్రభావం మీకు ఇంకా డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. ఎస్, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఆ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ ఆల్సో లైక్లీ ఓవర్ తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ అండ్ సౌత్ అండ్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ అండ్ మాహి అని చెబుతూని. దాంతోపాటు మీరు గమనిస్తే ఈ 3 పాయింట్లు మనకు అర్థమవుతుంది ఇటువంటి సిచ్యువేషన్ ఉత్తరాదిలో ఉంది అండ్ అలాగే దక్షిణాదికి సంబంధించి. అండ్ దాంతోపాటు ఇదిగోండి ఈ రిపోర్ట్లో మనకి క్లియర్గా మీరు చూడొచ్చు, దీంట్లోనే మెన్షన్ చేయడం జరిగింది.
ఇదిగో కాస్త డౌన్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. మ్యాక్సిమం టెంపరేచర్స్ 9th సంగతి కూడా మాట్లాడుకుంటే ఎస్టర్డే మ్యాక్సిమం టెంపరేచర్స్ ఆర్ ఇన్ రేంజ్ ఆఫ్ 42 degrees Celsius అని మాట్లాడుతూని దాంతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం అండ్ రాయలసీమ, కర్ణాటక, కొంకణ్ అండ్ గోవా ఈ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో కూడా ఇక్కడ వివరించే ప్రయత్నం జరిగింది భారత వాతావరణ శాఖ నుంచి. అండ్ దాంతోపాటు ఇదిగోండి వెదర్ సిస్టమ్ అండ్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే కొంచెం జూమ్కి వెళ్దాం. The low pressure area of southwest Bay of Bengal of North Sri Lanka coast persists over the same region 8:30 hours Indian Standard Time. ఒకసారి క్లోజ్ చూపించే ప్రయత్నం చేద్దాం ఇది. And the 11th May 2026 it is likely to become a more marked during next 48 hours అంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ట్రఫ్ అంటూ కూడా ఇక్కడ చెప్పుకొస్తూని ఇక్కడ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇదిగోండి నార్త్ వెస్ట్, ఈస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ సౌత్ పెనిన్సులర్ ఇండియా. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది స్కాటర్డ్ టు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ థండర్ స్టార్మ్ లైట్నింగ్ గస్టీ విండ్స్ 30 to 50 km/h అంటూ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో లెట్ మీ షో దట్. ఇదిగోండి గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది ఓవర్ లక్షద్వీప్ ఆన్ 11 తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం, ఇంటీరియర్ కర్ణాటక డ్యూరింగ్ 11th to 15th అంటే మనకి 11 నుంచి 15 తారీఖుల మధ్య భారీ వర్ష సూచన ఉంది అనేది ఇక్కడ మీరు గమనిస్తే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు కేరళ అండ్ మాహి ఇక్కడ 14-15 తారీఖుల్లో వాళ్ళకుంది. అండ్ రాయలసీమకి సంబంధించి 11వ తారీఖున